మీ తల్లిదండ్రులు మీ తాతలు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. మీ తల్లిదండ్రులు మీ తాతలు తండాలలో గూడాలలో పేదరికాన్ని అనుభవించారు. మీ తల్లిదండ్రులకు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు పక్కా ఇండ్లు అన్నప్పుడు మీ గూడాలలో తండాలలో పక్కా ఇండ్లు వచ్చినాయి. మీకు భూమి లేదన్నప్పుడు, ఆత్మగౌరవం లేదనుకున్నప్పుడు అసైన్మెంట్ పట్టాల రూపంలో మీకు భూములు ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని ఇందిరాగాంధీ గారిని నిలబెట్టినరు. ఇవాళ లంబాడ సోదరులు వాళ్ళ సొంత తల్లిదండ్రులది లేకపోతే తాత ముత్తాతల్ని ఇంట్లో ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చాలామంది లంబాడ సోదరులు ఇండ్లలో పోతే ఇందిరాగాంధీ ఫోటో కనిపిస్తుంది. మా రవీంద్ర నాయక్ గారికి తెలుసు, నేను చూసిన. కానీ ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినట్టు ఇవాళ మీకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర లేవు. ఇవాళ దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. నా సూచన ఒక్కటే, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్లు అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా. మేమేమీ చేయం, ఇంటి దగ్గర ఉంటాం, మాకేదన్నా భూమి సార్, లేకపోతే మాకేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం అనేది వదలండి. లంబాడ సోదరుల చైతన్యం ఉంది. లంబాడ సోదరులకు ప్రపంచం గురించిన అవగాహన ఉన్నది. నేను చెప్పేది ఒక్కటే, యుక్త వయసులో తప్పుదారి పడితే జీవితకాలం బాధపడతారు, మీ తల్లిదండ్రులకు భారం అవుతారు. కానీ ఈ వయసులో కష్టపడితే, ఈ వయసులో మీరు చదువుకొని, చాలామంది ముందు వరుసలో అధికారులు ఉన్నారు. అధికారులు ఎవరున్నా గుర్తించి వాళ్లకు వివిధ శాఖలలో కీలకమైన హోదాలు ఇచ్చిన. ఎందుకంటే ఆ స్ఫూర్తి మీకు రావాలి. అరే మా వాడు ఈఎన్సీ అయిండు, మా వాడు సింగరేణికి సిఎండి అయిండు, మా వాడు ట్రైకార్కి చైర్మన్ అయిండు, లేకపోతే మా వాడు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు అయినరు, మా వాళ్ళు ఎమ్మెల్సీ అయినరు, ఎంపీ అయినరు అంటే చదువుకోవడం వల్ల ఈ అవకాశం వచ్చిందని భవిష్యత్ తరాలకు, ఈ యువతరానికి అవగాహన ఉండాలి అని చెప్పి మీ వాళ్లకు వివిధ అత్యంత కీలకమైన హోదాలు నేను ఇచ్చిన. అందుకే భూముల గురించి, అందించే తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. మీరు భవిష్యత్తును నిర్దిష్టంగా నిర్ణయించుకోండి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే సినిమా రంగంలో రాములు నాయక్ గారు చెప్పినట్టు గొప్ప టాలెంటెడ్ మంగ్లీలు కాదలుచుకుంటున్నారా, మీరు ఆలోచన చేసుకొని మీరు ప్రొఫెషన్ ఎన్నుకోండి. డైరెక్షన్లెస్గా ఉండకండి. నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి. దానికోసం ఈ ప్రభుత్వం 100% అండగా నిలబడుతుంది. గత ప్రభుత్వాలు చెప్పినాయి మేము ఎస్టీ హాస్టల్ ఇచ్చినాము, ఎస్సీ హాస్టల్ ఇచ్చినామని. కానీ ఎక్కడైనా ఉండడానికి ఏదైనా వసతి గూడు ఏర్పాటు చేసిండ్రా? కాగితం మీద ఆదేశం ఇస్తే సరిపోదు. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనారిటీలకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలల్లా 200 కోట్లతోని, 100 నియోజకవర్గాలల్లా 20,000 కోట్లతోని 25 ఎకరాలలో ఈచ్ క్యాంపస్ ఈరోజు మనము నిర్మాణం చేస్తున్నాము. ప్రతి స్కూల్లో 2,500 మంది పిల్లలు చదువుకుంటారు. అట్లా 100 బాలురకు 100 బాలికలకు 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టదలుచుకున్నాము. నాణ్యమైన విద్యను మీకు అందించదలుచుకున్నాం.